ఈ ఉదయకాలము ప్రభుని మనమందరం సంఘంగా కలిసి స్తుతించడానికి ఇంతవరకు మనం విన్న మాటలన్నీ ఎంతో మనకి ఆశీర్వాదకరం. ఈ హెచ్చరిక జీవం కలిగిన దేవుడు మనందరికీ కలుగు చేస్తూ వచ్చాడు, ఇచ్చిస్తూ వచ్చాడు. మనిషి స్వభావం మానవుడి మీద ఆధారపడటమే, ఎందుకంటే ఎదురుకున్న మనిషి కనబడతాడు కాబట్టి. జీవం కలిగిన దేవుడు కనబడ్డాడు. నిస్సందేహంగా అన్న చెప్పినట్టే మనిషి స్వభావం స్వార్థంతో కూడినది, అది ఆదాము నుండి వచ్చింది. అయితే క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ మార్గం స్వరూపంలోకి వచ్చిన తర్వాత జీవం కలిగిన దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. దేనిని బట్టి నేను ప్రభువుని ఆరాధించాలి, దేనిని బట్టి నేను ప్రభువుని స్తుతించాలి అంటే 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మనకిచ్చిన ఆధిక్యత, ఇది శ్రేష్టమైన ఆధిక్యత. అందుకేనంట రక్షింపబడిన విశ్వాసి తాను నిజంగా రక్షింపబడ్డాడో లేదో దేనిని బట్టి తెలుస్తుందంటే దీనిని బట్టి తెలుస్తుంది. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమా గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకుని దైవ స్వభావమునందు ఆదివారగినట్లు వాస్తవం. ప్రభు దగ్గర రానంత వరకు మనం స్వార్థపరులు. ప్రభు దగ్గరికి రానంత వరకు, ప్రభునందు రక్షింపబడనంత వరకు మనం దుర్మార్గమే, భక్షకులమే. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభు అనే బాధని ఒప్పుకున్న తర్వాత, ప్రభు మన పాపములను క్షమించాలని ఒక నిశ్చయత కలిగిన తర్వాత, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చామండి? ఆదాము అనే వృక్షము నుండి తెంపబడి యేసుక్రీస్తు ప్రభు అనే నిత్య జీవపు వృక్షానికి అతకబడ్డాము. అతకబడిన తర్వాత మనకి కొమ్ములు వచ్చాయా? లేదు. ఎలాగైతే ఒక చెట్టులో అతికబడి ఉన్న కొమ్మలో ఏమీ లేదు, ఆ చెట్టు మ్రాను నుండి వచ్చే సారాన్ని బట్టి కొమ్మకు కాయలు కాస్తాయి. అర్థమవుతుందా? కొమ్మలో ఏముండదు, ఎప్పుడు కూడా కొమ్మలో ఏముండదు, నీలో నాలో ప్రత్యేకత ఏమీ ఉండదు. అయితే మనం క్రీస్తుకు అతకపడినందున ఇప్పుడు ప్రభువు దగ్గర నుండి నేను పొందుతున్న సారం అది నన్ను జీవింపజేస్తుంది. ఇది మొదటి మాట. దేనిని బట్టి నేను ప్రభువుని ఆరాధించాలి అంటే, ఎస్, ఒకప్పుడు ఎలా ఉంటుంది? నేను అనికరుడను, హింసకుడను, దూషకుడను, స్వార్థపరుడను, నా స్వార్థమే కోరుకున్నవాడు. కానీ ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నేను పాపని ఒప్పుకున్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభు నన్ను తనవాడిగా చేసుకున్నందున, తన ఆత్మ నాలో ప్రవేశపెట్టినందున, ఇప్పుడు ప్రభువు నుండి సారము పంచుకున్న నేను, నా నుండి ఏమిటి వస్తున్నాయి బయటికి? ఆత్మఫలము. ఆత్మఫలము, మంచితనం, దయాళత్వం, దీర్ఘశాంతం. మీరు కలిపి 2:22 చదవండి. ఇందును బట్టి నేను ప్రభు ఇవి నాకు లేదు ఇంతకు ముందర, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి. నువ్వు నా వ్యక్తిత్వాన్ని మార్చినందుకు, 1 యోహాను 3:2లో రాయబడిన ప్రకారంగా నాలో కార్యం మొదలు పెట్టేశావు. మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. మీలో కార్యసిద్ధి ప్రారంభించిన వాడు అంతము వరకు కొనసాగించేవాడు కూడా దేవుడే. అలాంటి దేవుడు ఎక్కడికి పిలిచాడండి? తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఇది మొట్టమొదటి మాట. దేనిని బట్టి మనం ప్రభుని ఆరాధించాలంటే, ప్రభు ఒకప్పుడు నిజంగా లేదు నాలో వల్ల లేదు, కానీ ఇప్పుడు
ఇంతమంది జనాన్ని నీ రక్షణలోకి తీసుకురావడం, నీ పరిశుద్ధ రక్తంలో కడిగి. ఒకప్పుడు నేను ఒంటరి వాడిని, నాకెవరు లేరనుకుంటుంది. అలాంటి సంఘమని ఇంత పెద్ద కుటుంబంలో నన్ను ఒకటిగా చేర్చాను. మా అందరికీ నీ దైవ స్వభావంలో పాలివారముటకు గొప్ప భాగ్యాన్ని కలుగు చేస్తా. ఇది ఒకటి. ఇప్పుడు రెండో మోస్ట్ ఇంపార్టెంట్, అత్యంత ప్రాముఖ్యమైన విషయం, కృప. నీకు ఒక మాట చెప్పనా, జీవము కంటే, ఇది ఎవరైతే మొన్న నేను చూపించేశారో వాళ్ళు నోరు చూసుకోండి, మీ తప్ప. జీవము కంటే గొప్పదేంటి? మన జీవం కంటే గొప్పదేంటి? లేఖనంలో ఎక్కడ రాస్తుంది అంటే, ఎందుకు దేవుని కృప మనకి అవసరం? ఒక క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి దేవుని కృప ఎందుకు అవసరం అని చూస్తే 63వ కీర్తనలో 3వ వచనంలో ఏం రాస్తుందంటే, జీవము కంటే కృప గొప్పది. పాత నిబంధనలో ఇది రెండోసారి, కేవలం 2 చోట్ల కృప అనే పదం వాడబడింది. పాత నిబంధనలో కీర్తనకారుడు 63వ కీర్తన 3వ వచనంలో ఏం రాశాడంటే, ఎంత స్పష్టం ఉంటాడు, జీవము కంటే దేవుని కృప గొప్పది. కనుక నువ్వు బ్రతుకున్నావా లేదా, దానికంటే దేవుని కృప నీకుందా లేదా, అది చాలా ముఖ్యం. ఇప్పుడు దేవుని కృప నీకు ఎలా ఉంటుంది? ఎవరికి దేవుని కృప? అందరికీనా? దేవుడు నమ్ముకున్న వారందరికీనా? బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన వాళ్ళందరికీనా? లేకపోతే బాప్తిజం లేని వారికి కూడానా? అంటే దేవుడు ఒకటే అన్నాడు, బాప్తిజంతో సంబంధమే లేదు, రక్షణతో కూడా సంబంధం లేదండి. దేవుడు ఒకే మాట చెప్పాడు, దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. అయితే దీనత్వం అంటే ఏంటి? ఇప్పుడు నేను ఆ జాబితాలో ఉన్నానా లేదా, నేను కృపకు పాత్రున్న కారణం ఇది తెలుసుకోవాలి నేను. ఇప్పుడు దేవుడి కృప నాకు అందుబాటులో ఉందా లేదా? అసలు దీనత్వం అంటే ఏంటి? ఇప్పుడు నేను ఏం చేస్తే దీనుని అయిపోతా? నన్ను నేను తగ్గించుకుంటేనా? నష్టాలు అనుభవిస్తేనా? మాటలు పడితేనా? నేను ఏం చేస్తే దేవుని కృపకు పాత్రుడిని అవుతా? చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. వి విల్ సీ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. బాప్తిజం ఇచ్చి యోహాను బాప్తిజం ఇస్తుండగా ఆ వరుసలో యేసుక్రీస్తు ప్రభు కూడా నిల్చున్నాడు. ఇప్పుడు వెంట చూడండి, ఈ వరుసలో నిల్చున్న వాళ్ళందరూ ఎవరు? త్వరగా చెప్పాలి. బాప్తిజం తీసుకోవడానికి వచ్చిన ఆ వరుసలో నిలబడిన వాళ్ళందరూ ఎవరు? నీలాంటి నాలాంటి వాళ్ళే, పాపములో కొట్టి పాపములో పెరిగి పాపం చేసిన వాళ్ళే. ఇప్పుడు తమ పాపమును ఒప్పుకుని రక్షణ మార్మంత అనుభవంలోకి, సువార్త విని రక్షణ మార్మంత అనుభవంలోకి వచ్చిన తర్వాత బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి బాప్తిజం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఆ జాబితాలో ఆ వరుసలో యేసుక్రీస్తు ప్రభు కూడా నిల్చున్నాడు. ఇప్పుడు ప్రభు ఏమనుకుంటూ ఉండొచ్చు? ప్రభు మనసులో ఏమనుకుంటూ ఉండొచ్చు? అసలు నేను ఈ లైన్లో నుంచున్నానేంటి? నేను అసలు పాపమే చేయలేదు కదా, నేను అసలు పాపం ఒప్పుకోవడానికి అసలు పాపమే నేను చేయనప్పుడు నేను ఈ వరుసలో నుంచోవడం ఏంటి? నేను ఈ వరుసలో నుంచుంటే ఈ వరుసలో ఉన్న వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారు? నేను కూడా వెళ్ళాలంటే పాపం నేను అనుకుంటాను, పాపిని అనుకుంటారు కదా. కానీ పైనుంచి తండ్రి అన్నాడు, నీతి యావత్తు నెరవేర్చబడినట్లు నువ్వు ఇలా ఉండాల్సిందే, నువ్వు ఈ క్యూలో నుంచోవాల్సిందే, బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిజం పొందాల్సిందే. అందుకని యేసుప్రభు టర్న్ వచ్చిన తర్వాత, యేసుప్రభు తరవై వచ్చిన తర్వాత బాప్తిజం ఇచ్చి యోహాను ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ప్రభువా, నేను నీ చేతిలో బాప్తిజం తీసుకోవాల్సింది, నువ్వు నా చేతిలో బాప్తిజం తీసుకోవడం ఏంటి? అసలు నీ చెప్పుల ఎవరను కూడా నేను తాకడానికి అర్హుడిని కాను, అలాంటి నువ్వు నా దగ్గర బాప్తిజం తీసుకోవడానికి వచ్చావంటే, యోహాను నీతి యావత్తు నెరవేరినట్లు ఇప్పటికి కానీ. ఇది తగ్గింపు, ఇది దీనత్వం. నువ్వు దీనుడు కావా? దేనిని బట్టి తెలుస్తుంది అంటే,
ప్రభు పాపము చేయకుండా, జాగ్రత్తగా వినండి, ప్రభు ఏ పాపము చేయనివాడు, ఏ పాపము ఎరగనివాడు, అసలు పాపము మనకు కూడా లేనివాడు. పాపుల జాబితాలో నిలబడి ఒక పాపి బాప్తిసం తీసుకున్నట్టే తాను కూడా బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చాడు. ప్రపంచం అంతా చూస్తోంది, సృష్టి యావత్తు కనిపెట్టుకున్నది, ఆకాశం నుండి కోట్లాది కోట్ల దేవతలు కూడా సాక్ష్యం ఉన్నారు. అయినా ప్రభు బాప్తిసం తీసుకున్నాడు. ఇది దీనత్వం. ఇది దీనత్వం అంటే మన దీనత్వానికి ఏమంటే వస్తాయి? మన పరువు, మన ప్రతిష్ట, మన హోదా, మన అంగబలం, మన గండబలం, మన కులబలం ఎన్నంటే వస్తాయో మనకి. అర్థమవుతుందా? దేనిని బట్టి నేను ప్రభువుని ఆరాధించాలంటే ఏ పాపము లేనివాడు, ఏ పాపము ఎరగనివాడు, అసలు పాపమే చెయ్యని వాడు, అలాంటి కుమారుని సహవాసమునకు పాపి అయిన నన్ను పిలిచిన దేవుడు ఎంత నమ్మదగిన వాడో. నేను ఎట్టివాడిలో చూడలే. నా కుమారుడు పాపము లేనివాడు కనుక పాపివైన నీవు నా కుమారునితో సహవాసము చేస్తే నీ జీవితం మారుతుంది. నువ్వు కూడా నీతిమంతుడిగా తీర్చబడతావు. ఓ ప్రభు, ఆయన నీ జీవిత నువ్వు నాలో చేసిన కార్యమును బట్టి, నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, ఓ దేవా నీ దైవ స్వభావంలో పరివాడు ఒకప్పుడు ఖచ్చితం, ఒకప్పుడు క్రూరుడను, అణికరుడను, హింసకుడను, దుర్మార్గుడను, నిస్సందేహం. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తంలో పడబడిన తర్వాత ఆయన స్వభావం గలవాడినై తండ్రిని ఆయన సేవించినట్లు ఆయన ద్రాక్షవనంలో ఆయనకి జత పనివాడిగా చేరి ఇప్పుడు ఆయన్ను ఆరాధించే అనుభవంలో వచ్చాను. మరి ఎలాంటి దేవుడు ఈయన? నేను గతంలో కూడా చెప్పాను, యేసుక్రీస్తు మన జీవమై ఉన్న, కొలసీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం 4వ వచనం, కొలసీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమై అయినప్పుడు ఎందుకు బట్టి నేను ఆరాధించాలి? మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షపరచబడుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏ ఆర్భాటంతో వస్తాడో, ఒకవేళ నువ్వు నేను చెడిపోయి సమాధిలో ఉంటే, లేకపోతే సజీవ లెక్కల్లో ఉన్నా సరే, ఆ యేసుక్రీస్తు ప్రభు ఏ ఆర్భాటంతో మధ్యాకాశానికి వస్తాడో అదే ఆర్భాటం, అదే మహిమలో నీవు నేను కూడా పాలిభాగస్తున్నావు. అందును బట్టి ఎంతైనా మన ప్రభువుని స్తుతించవలసిన వాడు. మనకి జీవమై ఉన్న, అందుకే నా మాట చెప్పాను, మనకి జీవమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకు జీవమై ఉన్న అంటే ఎలా జీవమయ్యాడు యేసుక్రీస్తు ప్రభు? ఈయన యేసుక్రీస్తు ప్రభు, ఈ పెన్ను నేను. ప్రభు నాకు జీవమై ఉన్నా అనే మాటకు అర్థం ఏంటి? నేను ప్రభువులో ఉన్నాను కనుక ప్రభువుకి ఎన్ని ఆభాటాలున్నా, ఎన్ని మహిమలున్నా, ఎన్ని ప్రభావాలున్నా, ఇవన్నీ కూడా నాకు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే నాకు ఆయన జీవమై ఉన్నాడు, నేను ఆయన యందు జీవించుచున్నాను. కనుక ఆయనలో లేని వారి గురించి ఏమని రాయబడిందండి? జీవించుచున్నాననే పేరే కానీ నిజంగా మీరు మృతులే. ప్రభువు నందు లేని వారందరూ మృతులే. ఆత్మీయంగా మృత స్థితిలో ఉన్నవారు, చనిపోయిన స్థితిలో ఉన్నవారు, దేవునికి వారికి ఎటువంటి సంబంధం లేని వారు, అలాంటి మృత స్థితిలో నీవు నేను ఉండకుండా ఉండాలని చెప్పి భూమి మీద బ్రతుకుండగానే శరీరమందును ఆత్మయందును జీవింపజేస్తూ ఉన్నవాడు ఆ మహాదేవునికి మనం ఎంత అయినా రుణస్థులము. ఆయన పరిశుద్ధ నామమును ఉచ్చరించే అర్హత లేని మనలను, అపవిత్రమైన పెదవులు గలవారమైన మనలను ఆయన స్వకీయ సంపాద్యంగా తీసుకుని తన పిల్లలని పిలిచాడు, తన కుమారుని సహవాసములకు పిలిచాడు.
తన బిడ్డలుగా నిన్ను నన్ను చేసుకున్నందున మనం ఎంతైనా ఆయన్ని స్తుతించవలసిన వారమై ఉన్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో మీరు గమనించండి. 6వ వచనంలో చూస్తే 575వ పేజీ యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఈ లెక్క పెట్టుకోండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. 5 తల లక్షణాలు ఉన్నవాడు మన దేవుడు. 5 తల లక్షణాలు కలిగి ఉన్న ఆ దేవుడిని నువ్వు నేను స్తుతించాలా? ఎందుకంటే ఈ 5 నువ్వు నేను పాలిభాగస్తున్నాం. మనం ఆయన యందు ఉన్నాం కనుక ఎందుకు బట్టి మన ప్రభువుని స్తుతించాలా? మొట్టమొదటి మాట గమనించగలరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. ఎందుకు మనము ప్రభువుని స్తుతించాలా? సంఘముగా ప్రభువుని ఎందును బట్టి మనం స్తుతించవలసిన వారము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడను నిర్దోషియు మిక్కిలి హెచ్చింపబడిన వాడినై ఉండి అబ్బా మనకి సరిపోయి ఇలాంటి వాడు మనకున్నాడు. ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఎట్టివాడండి? పవిత్రుడను నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న వాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చింపబడిన వాడినై ఉన్న ఎందును బట్టి నేను స్తుతించాలా? అంటే ప్రధాన యాజకుడు ఏ లోపము లేనివాడు, ఏ దోషము లేనివాడు, ఏ కళంకము లేనివాడు. అలాంటిది ఆయన తన ఆనందం కొరకు నన్ను కూడా నిష్కల్మషంగా నిష్కలంకంగా ఏ పచ్చ ముడత లేని వారిగా తన ఆనందం కొరకు తండ్రి ఎదుట నన్ను నిలబెట్టడానికి తను తాను సెలవుగా అప్పగించుకున్నాను. అందును బట్టి మనం ఎంతైనా ప్రభువుని సంఘముగా స్తుతించిన ఈ జీవితకాలం అంతా ప్రేమ సహోదర సహోదరి, ఒక విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. శత్రువు సాతాను మన ఆత్మీయ జీవితాన్ని ఎలా దాడి చేస్తాడో తెలుసా? ఎప్పుడు మర్చిపోవద్దాం. మనం బయట నుంచి తలుపు కొట్టినట్టు నీకు శబ్దం వస్తుంది. ఎవరు వచ్చారా అని నువ్వు తలుపు పూర్తిగా తీయవు. గెడ తీసి కొంచెం తలుపు తీసి బయట తొంగి చూస్తావు. బయట నీకు ఎవరు కనపడదు. కానీ ఆ ఎంతవరకు ఆ తలుపు తీయబడి ఉందో ఆ ఖాళీలో వాడు తన కాళ్ళు అడ్డు పెడతాడు. మళ్ళీ నువ్వు తలుపు వేసుకోగలేకుండా నీ మటుకు నీకేమనిపిస్తుంది? ఎవరు లేరు, నేనే పొరపాటు పడ్డా అని తలుపు నా దగ్గరికి లాగి వచ్చేస్తావు. కానీ వాడి కాలు అడ్డం ఉంది. నువ్వు విడిచి లోపలికి వెళ్ళిన తర్వాత వాడు లోపలికి ప్రవేశిస్తాడు. అందుకు క్రీస్తు రక్తంలో కడగబడిన నా ప్రియమైన సహోదరుడా సహోదరి, గుర్తుపెట్టుకో, ఏ ఒక్క లేఖనము కూడా, ఏ ఒక్క హెచ్చరిక కూడా నిన్ను క్రీస్తు నుండి దూరము చేసినట్టు నీకు అనిపిస్తే ఇది అపవాది బోధ. మనలో ప్రారంభించబడిన కార్యము అంతము వరకు స్థిరపరచువాడు ఆయన. ఎస్, ఒకసారి తయారు చేశాడు, ఫెయిల్ అయిపోయాము, నేనే పాడు చేసేసా. మళ్ళీ తయారు చేస్తాడు, మళ్ళీ ఫెయిల్ అయిపోయాడు. కానీ ఒక రోజు మాత్రం నాలో చేయవలసిన కార్యం ఆయన గ్యారెంటీగా పూర్తి చేస్తాడు. ఎందుకంటే చేసేవాడు పనివాడు ఎవరు? ప్రభువు తానే. అత్యంత నేర్పరితనముతో, అత్యంత నైపుణ్యతతో ఆయన నన్ను
సిద్ధపరుస్తాడు. అయితే కార్యము పూర్తి అవ్వడం దేని మీద ఆధారపడుతుంది? ఎంతవరకు నేను ఆయనతో సహకరిస్తున్నాను. కానీ ఈ సుఖప్రదమైన నిరీక్షణ మనందరికీ, we all have this hope. కానీ ఎప్పుడు మర్చిపోవద్దు, నేను ఎలాగా ప్రభువుని కళ్ళారా చూడాలి, చెవులారా ఆయన స్వరం నేను వినాలి అనే నిరీక్షణ ఎప్పుడు కూడా కోల్పోవద్దు. యూ ఆల్వేస్ హ్యావ్ ఎ ఛాన్స్. నీలో జీవం ఉన్నంత వరకు నీకు 100% అవకాశం ఉంది. సరేనా? యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, కేవలం నిష్ప్రయోజనం. అది గుర్తుపెట్టుకోండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పిన మాటలు అది విశ్వసించలేకపోతే మనమే నష్టపోవాలి. జీవింపచేయువాడు ఆత్మయే, శరీరం కేవలం నిష్ప్రయోజనం. శరీర క్రియలు చాలా స్పష్టమైనవి అని రాస్తారు. కానీ ఆత్మయే జీవింపజేస్తోంది, ఆత్మయే ఆ రక్షణ కార్యాన్ని అంతము వరకు కొనసాగిస్తుంది. ఈ దేవుని ఆత్మ మనం కలిగి ఉన్నామా లేదా అది దేని మీద ఆధారపడుతుంది? మన విశ్వాస్యత మీద. ఈ మాట ప్రభువే చెప్తున్నాడు, ఆత్మయే జీవింపజే. అయితే మీలో కొంతమంది ఇంకా విశ్వసించలేని వారిగా ఉన్నారు, నమ్మలేని వారిగా ఉన్నారు. కాబట్టి నువ్వు నేను చేయడానికి కేవలం విశ్వసించడం, నాలో ఆయన ఆత్మకార్యం జరుగుతుందా లేదా, అది స్థిరపడుతుందా లేదా, అది జరిగిన కార్యం స్థిరంగా ఉందా లేదా, నా పాత్ర ఎంతవరకు ఉంది సహకరించట్లో, ఇవి మనము కనిపెట్టుకోవడం చాలా అవసరం. నేను ఎందుకు మాటి మాటికి ఈ మాట అంటాను? వృత్తి మందిరానికి వచ్చి వర్తమానం విని వెళ్ళటం వలన ప్రయోజనం లేదు అని ఎందుకు అంటానంటే, మన పిల్లలు చూడండి, స్కూల్కి వెళ్ళి ప్రతి నెల యూనిట్ టెస్టులు పెడతారు. ఆ యూనిట్ టెస్టులు ఎన్ని మార్కులు వస్తున్నాయో చూసుకుంటారు. ఆ తర్వాత 4 నెలలు అయిన తర్వాత క్వార్టర్లీ ఎగ్జామ్ పెడతారు. ఆ క్వార్టర్లీ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వస్తున్నాయో చూస్తాం. ఏ సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తాయో ఆ సబ్జెక్టులో ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాం, ట్యూషన్ పెట్టిస్తున్నాం. అలాగే 6 నెలల పరీక్షలు, అలాగే సంవత్సర పరీక్షలు, ప్రతి పరీక్షలో మనం జాగ్రత్త పడుతూ వస్తున్నాం. అలాంటప్పుడు దేవునిలో ఎదుగుదల విషయంలో కూడా మనం ఎందుకు ఆటోమేటిక్గా ఇది జరగదండి. నో, ప్రభువుకి జత పని వారు కావాలి, ప్రభువుతో కలిసి పనిచేసేవారు కావాలి. ప్రభు ఒక్కడే తనంతట తాను ఏది చేయడు. కనుక నీ పాత్ర ఎంతవరకు ఉంది, ఎంతవరకు నువ్వు ప్రభువుతో కలిసి సహకరిస్తున్నావు, అది చాలా ముఖ్యం. అది చాలా ముఖ్యం. అందుకే అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలో ఈ మాట కూడా ఎప్పుడు ఎందుకు బట్టి ప్రభువుని ఆరాధించాలి అంటే ఏం నేర్పిస్తున్నాడు మనకి? అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినను అనుదయే దేవుడు ఆయనకి తోడై ఉండేది కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడుతున్న వారికి స్వస్థపరచుచు సంచరించు. దేవుడు నాకు తోడై ఉంటే నేను ఏం చేస్తూ ఉండాలి? మేలు. ఒకప్పుడు హానికరుడు, ఒకడు హింసకుడు, దూషకుడు, దేవదూషణ చేసేవాడు. కానీ ఇప్పుడు ప్రభు నాకు తోడై ఉన్నందున ఇప్పుడు నేనేం చేస్తున్నా? మేలు. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు చూడండి. దేవుడు తన ఆత్మ చేత ఏ నియంత్రణ లేని
మానవత్వము లేని రాక్షస స్వభావము కలిగి ఉన్న నా వంటి వాడిని సాధుపరచడమే కాకుండా ఎక్కడికి తీసుకొచ్చాడు? తనతో పాటు అందరికీ మేలు చేసే అనుభవంలోకి తీసుకొచ్చాడు. ఓ ప్రభావం నేను ఇలా లేకపోతే నన్ను చూసేవారు నన్ను అసహించుకుంటూ ఉండేవారు. ఇప్పుడు వాళ్ళందరికీ నన్ను ఆశీర్వాదకరంగా మార్చావు. అందును బట్టి నేను నిన్ను ఆరాధిస్తాను, అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తాను. కనుక ఎన్ని మాటలు మనము ఇందులో గమనిస్తూ వస్తున్నాము మీరు చూడగలరు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు. ఎన్ని విషయాలు. చివరిగా ముగించే ముందు ఇదే యెషయా గ్రంథము 9వ అధ్యాయములో 7వ వచనాన్ని మీరు గమనించండి. 7వ వచనం, ఇది మొదలుకుని మితి లేకుండా దేనికి వృద్ధియు దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయవరులను నీతివరులను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై చేయును. ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు. జీవం కలిగిన దేవుడే ఆసక్తి కలిగి దీనిని నెరవేరుస్తున్నాడు. నేను ఇంతకు ముందరే చెప్పాను, మనం ఎక్కడున్నాం? క్రీస్తునందున్నాం. కనుక ఏది పరలోకమందు యేసుక్రీస్తు ప్రభువుకి చేస్తానంటున్నాడో అవన్నీ ఎవరికి? ఆయనలో ఉన్న నీకు నాకు కూడా. అందును బట్టి నేను ఎంతైనా ప్రభుని స్తుతించాలి. ఎందుకంటే ఇక్కడ ఏం రాస్తుంది? సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగింది. అంటే ప్రత్యేకమైన దృష్టి, ప్రత్యేకమైన ఆసక్తి కలిగి దీన్ని నెరవేరుస్తాడు. నెరవేర్చడం అంటే తుదముట్టిస్తాడు అని అర్థం. కనుక నీలో ప్రారంభించిన కార్యాన్ని దేవుడు సగంలో వదిలేడు. తేడా ఏంటి? సంఘంలో 4 రకాలు ఎందుకు కనబడతారు అంటే, కొంతమంది ఎక్కువగా సహకరించేవారు ఉన్నారు. వారు ఆత్మలో బలంగా పట్టుబడ్డారు, వాళ్ళు ఎక్కువగా సహకరిస్తారు, వాళ్ళు 4 మెట్టు ఉంటారు. కొంతమంది కొంచెం మొండిగా ఉంటారు. మన కుటుంబంలో మన కడుపులో పుట్టిన 4 పిల్లలు ఒకలాగా ఉండరు. చూడండి, కొంతమంది కంప్లైంట్ చేస్తారు, మా పిల్లలు అందరూ బాగానే ఉంటారు కానీ మా ఆత్మలో ఉన్నారు చూడండి, వృత్తిగా చెప్పిన మాట వినండి. వాడి కుటుంబంతో వచ్చింది, వాడు చెప్పిన మాట వినట్లేదు కదా అని దేవుడు వాడిని వదిలేయట. నో, తల్లిదండ్రులైనా వదిలేస్తారు కానీ ఇంకెంత వాడు అంతా మేము విసిగిపోయేవాడిని. చిన్నప్పటి నుంచి నేను చూస్తూ వచ్చాను, ఏ మార్పు లేదు. కానీ దేవుడు వదలట్లా, దేవుడు వదలట్లా. నువ్వు విన్నామే అనకపోయినా దేవుడు నిన్ను వెంటాడుతూనే వస్తాడు. ఒక రోజు నువ్వు పట్టుబడతావు. కానీ ఆ రోజు నీ అనుభవం ఎలా ఉంటుందో తెలుసా? ఆ రోజు నీ అనుభవం ఇవన్నీ నేను చూస్తాను. ఇది నా వ్యక్తిగత జీవిత అనుభవం అండి. ఆ రోజు మనకి ఎలా ఉంటుందో తెలుసా? ఏ రోజు నేను పట్టుబడతాను, ఏ రోజు దేవుడు నా కళ్ళు తెరిపిస్తాడు, ఆ రోజు సంగతి ఒకసారి నేను మీతో పంచుకుంటాను. యెహెజ్కేలు గ్రంథము, నాకు ఎవరైనా సహాయం చేయండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 718వ పేజీ 30-31 వచనాలు గమనించగలరు. అన్ని జనులలో కరువును గూర్చిన నింద, చెట్ల ఫలములను భూమి పంటలను నేను విస్తరింపజేసేదను. అప్పుడు ఎప్పుడైతే దేవుడు మీ మనోనేత్రాలు వెలిగింపజేస్తాడో, ఎప్పుడైతే దేవుడు మీలో తన రక్షణ కార్యాన్ని తొలగొట్టిస్తాడో అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను, మీరు చేసిన దుష్క్రియలను మనసుకు తెచ్చుకుని మీ దోషములను బట్టి, క్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహ్యం, నీ మీద నీకే అసహ్యం పుడుతుంది. ఎవడు నీకు వేరెత్తి చూపించాక
ఈ రోజు నేను ఎవరిని అసహించుకుంటున్నా? నా కంటికి కనపడేవాడిని అసహించుకుంటా. వీళ్ళ వాడాలా. కానీ ఏ రోజు దేవుడు మన కళ్ళు తెరిపిస్తాడు, ఏ రోజు దేవుడు మన మనోచిత్ర నేత్రాలు వెలిగింపజేస్తాడో ఆ రోజు నా మీద నాకు అసహ్యం పడుతుంది. నాకు ఇంక మంచులు ఎవరు కనపడరు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు. నేను చేసిన దుష్క్రియలను, దుష్ప్రవర్తనను, నేను చేసిన హేయమైన క్రియలను నేను జ్ఞాపకమునకు తెచ్చుకుని కుమిలి ఏడుస్తా. ఇది దైవకార్యం. ఈ అనుభవంలోకి వచ్చావా? గ్యారంటీ ఎగిరి సంతోషించి గంతులే. దేవుడు నీలో కార్యము తొలగొట్టించబోతున్నాడు. అందుకనే యెషయా గ్రంథము మీరు చూడండి 5వ అధ్యాయంలో యెషయా ఉన్నాడు, నీకు శ్రమ. 6వ అధ్యాయము 6వ వచనం దగ్గరికి వచ్చేప్పుడు అయ్యో నాకు శ్రమ. ఎందుకలా అయిపోయింది? దేవుడు నేను కళ్ళారా చూచితిని. ఎప్పుడైతే దేవుడిని కళ్ళారా చూస్తావు, నీ మీద నీకు అసహ్యం పడుతుంది. ఆ పరిశుద్ధ దేవుడు నీ ఎదురుకుండా, సాక్షాత్తు దేవుడు నీ ఎదురుకుండా నిలబడితే మొట్టమొదటిసారి నీ కళ్ళు తెరవబడతాయి. నీ మీద నీకు అసహ్యం పడుతుంది. ఇప్పుడేమంటావు? నాకంటే దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో ఎవరు లేడు, పాపుల్లో నేను ప్రధాన పాపి. ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు పౌలు? ఇంకొక 5 సంవత్సరాలలో చనిపోతాడు అనగా. అప్పటికి ఆయన చేసిన పరిచయం ఎంత బలమైన పరిచయం చేశాడు. ఆయన నీడ చచ్చిన శవంగా పడితే ఆ నీడ లేచి కూర్చునేది, ఆ శవం లేచి కూర్చునేది. నిలబడి మాట చెప్తే 1000 మంది జనం మానవలసిపోయేవారు. ఇంత పరిచయం చేసిన తర్వాత వెనుకనున్నవన్నీ మరిచి ముందున్న వాటి వరకు నేను వేగిరపడుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు శరీరమందు కొదువై ఉన్న వాటిని నా శరీరమందు అనుభవించదను అని కోరుకున్నవాడు ఇప్పుడేమంటున్నాడు? తన జీవిత లాస్ట్కి వచ్చేటప్పటికి కానీ దేవుడికి ఎంత సమీపంగా వస్తామో మన నిజ స్వరూపం అంతగా బయటపడతాం. ఎందుకు బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఉదయం నుండి మనం చూసుకుంటాం. ఏ కృపకు మనం అసలు పాత్రలమే కామో అట్టి మహాకృపకు ఆయన బదులు కోరకుండా మనల్ని పాత్రలుగా చేశాడు. ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి. అలాంటి దేవుడు మనకి దేవుడు అయ్యండి. జీవము కన్నా గొప్పదైన తన కృపను మనకి దినదినము అందుబాటులో ఉంచుతూ మనం నడిపిస్తున్న దానిని బట్టి సంఘముగా ఎంతైనా మనము ప్రభువుని స్తుతించవలసిన వారం. మన జీవితాలు ఆయనకు ఆరాధనగా నైవేద్యము పెట్టవలసిన వారం. దయచేసి లేచి కూర్చున్నాం కొంచెం సమయం.